హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవ్వి. మీరందరూ కూడా ఎలా ఉన్నారు కామెంట్ చేయండి తప్పకుండా. ఇవాళ మన వీడియో వచ్చేసి నేనైతే మా ఊరికి వెళ్తున్నా. మా సొంత ఊరికి, మా అత్త వాళ్ళ ఊరికి అయితే మేము వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ ఫంక్షన్ ఉంది, అందుకని చెప్పేసి ఫంక్షన్ కోసం మేము రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అయితే నేను వచ్చేసి ఇంకా బట్టలు సర్దుతున్నాను అనమాట. మీరు కూడా చూడండి, నేను సర్దుతూ ఉన్నాను, చూస్తూ ఉండండి నేనైతే ఏమేమి సర్దుకుంటాను అని చెప్పేసి. నేను వచ్చేసి నాకు కంఫర్ట్గా ఉండేది ఎక్కువ డ్రెస్లే కాబట్టి ఇంకా డ్రెస్సెస్ అయితే 2 పెట్టుకున్నాం. ఇంకా ఈ డ్రెస్ అయితే నేనైతే ప్యాక్ అదే సర్దుతున్నా చూడండి. ఈ డ్రెస్ ఒకటి, ఊరికంటే ఇంకా మనం ముందుగానే ఉంటాం అన్నమాట. అంటే పోవాలన్నా అని ఒక్కోసారి అనిపించదు, ఎందుకంటే ఎక్కువ జర్నీ చేసి అలసిపోతాం కదా. అందుకని చెప్పేసి ఇక్కడే ఉంటే కొంచెం హ్యాపీగా అయినా ఉండొచ్చు. తిరిగితే మళ్ళీ ఈ ఎండలకి అసలు ఇంట్లోనే చెమటైతే ఏం అసలు తట్టుకోలేకున్నాం ఈ ఎండకి. అందుకని చెప్పేసి ఇంకా ఊరికి వెళ్తే ఇంకా అసలు తట్టుకోలేమన్నమాట. ఎండలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడే కొంచెం బెస్ట్ అనమాట. ఇదైతే మా హస్బెండ్ షర్ట్ అండ్ ప్యాంట్. ఇదైతే ప్యాంట్ కూడా సర్దేస్తున్నాను నేనైతే. ఇంకా మా హస్బెండ్ లేరు, వస్తే ఇంకా ఏవేవి సర్దాలో మళ్ళీ కూడా నేను సర్దుతాను. ఇవైతే ప్రస్తుతానికి నేనైతే ఈ డ్రెస్ నాకు నచ్చింది కాబట్టి ఈ షర్ట్ అయితే పెడుతున్నాను మా హస్బెండ్ది. ఇక్కడ వచ్చేసి నాకు ఈ టాప్ అయితే నేను ఈ డ్రెస్, ఇది కూడా డ్రెస్ 3 పీస్ సెట్ అన్నమాట. ఇది చూడండి, చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదైతే నేను బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా అక్కడ వెళ్ళాక మళ్ళీ మేమైతే వేరే చోటుకి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇంకా డ్రెస్సెస్ కావాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఆ డ్రెస్ పెట్టుకున్నాను. ఇంకా ఈ శారీ చూడండి, ఈ శారీ అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే నాకు అంటే సాఫ్ట్గా ఉండే శారీస్ అంటే నాకు ఇష్టము, అందుకని చెప్పేసి ఈ శారీ అయితే పెట్టుకుంటున్నాను. నాకు వచ్చేసి మామూలుగా శారీస్ ఏమంత ఇంట్రెస్టే కానీ ఎక్కువ కట్టుకొని మెయింటైన్ చేయడం చాలా కష్టము, నాకు అసలు రాదు మెయింటైన్ చేయడం. అందుకని చెప్పేసి ఎక్కువ డ్రెస్సులు యూజ్ చేస్తాం అనమాట. మీరు కూడా అంతేనా? మేమైతే ఇంకా ఊరికి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అక్కడ ఊర్లో ఉండడానికి అక్కడ డ్రెస్సెస్ ఏం లేవు, అన్నీ కూడా నేను ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఇక్కడే ఉంటాను కాబట్టి శారీస్ అవన్నీ కూడా ఏం లేవు అక్కడ. అంటే ఉన్నాయి కానీ ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ శారీ అయితే నేను తీసుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి చెప్పాను కదా మీకైతే, మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు తీసుకున్నాం ఈ శారీ అయితే. అస్సలు మొయ్యలేం, భయం అవుతుంది నాకైతే ఈ శారీ ఎలా కట్టుకోవాలో ఏమో అని చెప్పేసి. ఏమో కట్టుకునేటికంటే కట్టుకుంటా, లేదంటే అలాగే తీసుకొస్తాను. ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ శారీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఇది అసలు మడత పెట్టడానికి కూడా అస్సలు రాలేదు. ఇదైతే చూడండి ఎంత బరువు ఉందో, బరువు ఎక్కువ ఉందన్నమాట. బ్యాగ్ ఇంకా బరువు మోసేకే సరిపోతుంది మేమైతే. ఇంకా అలాగే మా పాప ఊర్లో ఉంది కాబట్టి తనని కూడా చూసుకొని వస్తాము. ఇంకా వచ్చాక ఇక్కడికి 2 days అవుతుంది, మళ్ళీ మదనపల్లి రావడానికి మేమైతే. చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మన వీడియోస్ కంపల్సరీగా మీకు నచ్చుతాయి. అయితే నేనైతే కొన్ని బట్టలు అయితే పెట్టేసుకున్నాను. ఇంకో మిగతాకి వచ్చేసి ఇంకా నాకు కావాల్సిన జ్యువెలరీ అయితే నేను ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. అసలు ఎప్పుడోసారి నేను అసలు పెట్టుకొని ఎప్పుడో రేర్ అసలు పెట్టుకోవడం నెయిల్ పాలిష్ అనేది. నాకైతే అసలు ఎప్పుడోసారి నేనైతే అంత ఇంట్రెస్ట్ లేదనమాట. కానీ ఇంకైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం కాబట్టి తప్పట్లేదు. సింపుల్గా ఉండడమే నచ్చుతుంది నాకైతే. ఇంకా హెవీ అన్నీ వేసుకొని అవంతా నేను అసలు ఉండలేను. నాకైతే అస్సలు నచ్చదు అనమాట. నచ్చుతుంది కానీ అవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా 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 కష్టం అనమాట. మీ అందరూ కూడా ఎలా మెయింటైన్ చేస్తారో నాకైతే కన్ఫామ్గా చెప్పండి. కొందరైతే ఫ్రీగా వేసుకున్నా కూడా వేసుకున్నట్టే ఉండరు, వాళ్ళు వేసుకున్నట్టే ఫీల్ అవుతారనమాట. నేనైతే అలా కాదు, ఏదో నాకు అన్నీ ఉన్నాయి నా ఒంటి మీద అన్నట్టు ఉంటాను నేనైతే. అందుకని చెప్పేసి నేను ఇప్పుడు వచ్చేసి ఇది వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది
సెమ్కి అంట ఇది. నాకైతే షాప్ ఏమీ తీసుకోండి, మాకు తెలిసిన ఆమె ఇవి తీసుకో బాగుంటుంది అని చెప్పింది. అందుకని చెప్పేసి నేనైతే తీసుకొచ్చినాను. ఇదైతే నెయిల్స్ మీద అయితే ఇదైతే అప్లై చేయాలంట. కొంచెం డిజైన్స్ లాగా అలా కనిపిస్తుంది. మేమైతే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు కంపల్సరీ మా హౌస్ మా ఊర్లో మా హౌస్ ఎలా ఉన్నది అదంతా కూడా నేను కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయకుంటే ఇప్పుడే వెంటనే లైక్ చేయండి తప్పకుండా. ఇది కూడా నేనైతే ఇప్పుడైతే యూజ్ చేస్తాను. చూడండి అలా ఉంటుందంతా డిజైన్ లాగా. ఇదైతే ఆరిపోతుంది. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీ ఇయర్ రింగ్స్, ఈ కమ్మలు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. నేనైతే ఇవి చూసారా కమ్మలు అయితే గోల్డ్ వేది. ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం కదా, ఇంకా అలాగే ఏం లేకుండా వెళ్తే ఎలా, అందుకని చెప్పేసి ఈ కమ్మలు అయితే పెట్టుకుంటున్నా. నాకు అసలు ఇవే నచ్చుతాయి నేను పెట్టుకునేటివి. ఇప్పుడైతే సింపుల్గా ఉంటాయి ఇవైతే. ఎక్కువ మళ్ళీ అంత హెవీగా ఉంటే నాకైతే అస్సలు నచ్చదు అనమాట. ఇంకైతే ఈ కమ్మలు కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మళ్ళీ పోతాయి బొమ్మల అంటే ఇంకా పోతాయి కమ్మలు. ఇప్పుడు అసలుకి గోల్డ్ ఎక్కువ రేట్ అయిపోయింది. మనమైతే అస్సలు కొనలేము, మన లాంటి వాళ్ళం కొనలేము అన్నమాట. ఇంకెవరో కొంటే ఇంకా ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళైతే, ఎక్కువ రిచ్ అయిన వాళ్ళైతే కొనుక్కోగలుగుతారు గోల్డ్. అయితే మన లాంటి వాళ్ళు అస్సలు కొనలేరు. చాలా కాస్ట్ అయిపోయింది అనమాట గోల్డ్ అయితే. భయం వేస్తుంది అనమాట గోల్డ్ కొనాలంటే. చూడండి నా సింపుల్ డైలీ వేర్ అనమాట ఇవన్నీ. నేను అన్ని కూడా ఒకరోజు వీడియో అప్లోడ్ చేస్తాను లేండి. అయితే ఈ కమ్మలు అయితే పెట్టేసుకుంటున్నాను నేనైతే. నెయిల్ పాలిష్ అప్పుడే వెళ్ళిపోయేటట్టుంది నేను. ఈ కమ్మలు అస్సలు పట్టలేదండి ఫస్ట్లో తీసుకున్నప్పుడు. ఈ కమ్మలు తీసుకొని ఒక 1 మంత్ కూడా అంటే అప్పుడైతే అస్సలు పెయిన్ చాలా ఉంది నాకైతే. ఈ కమ్మలు అస్సలు పట్టవు, చిన్నవైనా అస్సలు పట్టవు. ఎందుకంటే నేను పెద్ద పెద్ద కమ్మలు పెట్టుకోను కాబట్టి ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను కదా. ఇట్లాంటి కమ్మలు పెద్ద కమ్మలు పెట్టాలని చెప్పేసి నేను అవి పెట్టుకుంటాను. నాకైతే అస్సలు పట్టమన్నమాట ఇట్లా కమ్మలు. చాలా పెయిన్ అనిపించింది నాకు ఫస్ట్లో ఈ కమ్మలు పెట్టుకునేకి. ఒక 2 అవర్స్ అట్లా నేనైతే మ్యారేజ్కి కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి 2 అవర్స్ కష్టపడినా నేనైతే ఇవి. ఇంకా గోల్డ్ కూడా అంత బ్యాంకులో ఉంది కాబట్టి ఇంకా కమ్మలన్నా పెట్టుకుందామని చెప్పేసి నేను మ్యారేజ్కి, ఇంకా అది కాక తెలిసిన వాళ్ళ మ్యారేజ్ అందుకని చెప్పేసి నేను కష్టపడి ఈ చెవులకు ఉంటాయి కదా సోప్ పూసి ఇంకా ఏదేదో అసలు అప్లై చేసి చాలా నానా కష్టాలు పడితే కమ్మలైతే ఎలాగో అలా 2 అవర్స్ పట్టింది అనమాట కమ్మలు పెట్టుకోవడానికి. అంత పెయిన్ ఉండింది నాకైతే. ఇవి చిన్న హోల్స్ ఉన్నాయన్నమాట నా చెవులకి. కొందరికి పెద్ద పెద్దగా ఉంటాయి అవైతే. వాళ్ళు చాలా పెద్ద కమ్మలు పెట్టుకొని హోల్స్ పెద్దవి అయిపోయింటాయి. నాకైతే అసలు చిన్న హోల్స్ కమ్మలే పట్టమన్నమాట. గోల్డ్ అయితే ఇంకా కష్టపడి పెట్టాలా. ఇంకా అందుకని చెప్పేసి ఈ కమ్మలు డైలీ వేర్ కమ్మలు అలాగే ఉంచేసుకున్నాయి. ఇవైతే కొంచెం పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఇవి అలాగే ఉంటే మళ్ళీ ఎప్పుడైనా గోల్డ్ పెట్టుకోవడానికి పెయిన్ లేకుండా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను అలా అవి పెట్టుకున్నాను. ఇంకా ఈ కమ్మలు చూసారా, ఇవైతే నేను మా పాపకి
మా పాప ఇంకైతే తీసుకున్నా. అస్సలు ఇప్పుడు పెట్టుకోవాలంటే ఇంకా అంతే. ఇవన్నీ కూడా నేను ఒకరోజు అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా మా హస్బెండ్ రానిచ్చి మళ్ళీ నేను ఇంకా అన్నీ కూడా అవి మా హస్బెండ్ వచ్చినాక ఇంకా అడగాలి కదా తనకి ఏం పెట్టాలో అని చెప్పేసి, ఏ బట్టలు పెట్టాలో. నేనైతే నాకు నచ్చింది ఒకటి పెట్టాను. ఇంకా మిగతావన్నీ కావాలి కాబట్టి ఇంకా తర్వాత అయితే నేను బ్యాగ్లో పెట్టేస్తాను. చూస్తూ ఉండండి మన వీడియోస్. బాయ్. హలో అందరికీ. ఇప్పుడైతే వీళ్ళైతే షాపింగ్కి వెళ్ళొచ్చారు ఊరికి వాళ్ళని చెప్పేసి చూడండి వాళ్ళ టీ షర్ట్ వచ్చేసి ఇది ప్యాంట్ చూసారు కదా. బంధువులు అది గమనించేసింది. మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి చాలా హ్యాపీగా ఉంటాను. బాయ్. చూస్తూ ఉండండి. ఫైనల్గా అయితే మేమైతే ఇంకా రెడీ అయిపోతున్నాము. ఇంకా అదైతే ఎందుకంటే బైక్లో పోయేటప్పుడు వచ్చేసి దుమ్ము అంతా హెయిర్కి అంతా అంటుకుంటుంది అనమాట. అందుకని ఇట్లా కట్టుకుంటాము. ఎక్కువ రోడ్లు వేస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఉన్నకల్లా అందుకని ఎక్కువ దుమ్ము ధూళి అంతా పడుతుందన్నమాట. ఇది కట్టుకోకపోతే అసలు బైక్లో అసలు వెళ్ళలేము. అంత కళ్ళల్లో వచ్చి పడిపోతుంది దుమ్ము అంతా. అదే ఉంటుంది మొత్తము. తెల్లగా అయిపోతాము. ఈ హెయిర్ అంతా కూడా తెల్లగా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇది కట్టుకుంటున్నాము. నాకైతే కట్టుకోవడం రాదు. ఏదో అలా కట్టుకునేసిన బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా మేమైతే మా హస్బెండ్ కూడా ఇంకా బైక్ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా బైక్లో అయితే వెళ్ళిపోతాం మేమైతే. అక్కడ ఊళ్ళో కూడా చాలా బాగుంటుంది. కానీ చెట్లు ఉంటా బాగా పల్లెటూరులో కదా బాగుంటుంది. బాగా అనిపిస్తుంది అక్కడైతే ఉండడము. కానీ ఎక్కువ రోజులు ఉండలేము కదా. ఇంకైతే మేము మళ్ళీ ఒక రోజు ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాము. ఇంకైతే ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్ కదా, వాళ్ళకి ఒక శారీ తీసుకుందామని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇంకా ఏదో ఒకటి ఇంకా ఏమంత బాగానే ఉన్నాయి కానీ అంత నచ్చలేదు. సర్లే అని చెప్పేసి లాస్ట్ ఇంకా ఒకటి ఫైనల్ చేసేసాము. అది కాకుండా బ్లూ కలర్ శారీ అయితే తీసుకున్నాము. అది తీసుకోలేదులేండి. బ్లూ కలర్ శారీ అయితే తీసుకునేసాము. బ్లూ అది కూడా కాదు, నేను నా మీద ఉంది చూడండి. అది కూడా బాగానే ఉన్నింది కానీ అది తీసుకోలేదు. ఎందుకంటే అవి అయితే పాత మోడల్ అయిపోయినాయి. ఇప్పుడు అందరూ యూస్ చేస్తున్నారు. ఫైనల్గా అయితే నేను ఇది తీసుకున్నాను. నా చేతిలో ఉన్నింది. అది బాగుండింది అనిపించింది. సాఫ్ట్గా ఉంది, బాగుంది. అందుకని చెప్పేసి ఆ శారీ అయితే తీసుకున్నాను. మనము ఎక్కువ షాప్లో లేకపోతే తొందరగా రాము. కానీ ఇంకా తొందరగా వచ్చేసాం అనమాట. ఎందుకంటే ఇంకా వెళ్ళాలి కదా మళ్ళీ. ఎండ అసలుకే మేము బయలుదేరిండేది 12:30కి అలా బయలుదేరాము. ఇంకా అంతే అండి. వీడియో బాగా నచ్చింది.